కాసేపట్లో నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా ప్రారంభం కానుంది. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులు హాజరు కానున్నారు. నార్సింగిలోని తన నివాసం నుంచి కేటీఆర్ మహాధర్నాకు బయలుదేరారు. రైతు భరోసా తగ్గించడంపై బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. రైతులకు 15,000 రూపాయలు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, మరికొద్ది సేపట్లో నల్గొండ జిల్లాలో రైతు మహాధర్నా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ ధర్నా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్ లో నిర్వహించిన మహాధర్నా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు లోకల్ నాయకులు. మరికొద్ది నిమిషాలు అంటే 11 గంటల నుండి 2 గంటల వరకు పోలీసు అనుమతులు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఈ 3 గంటలు ఈ ధర్నా ఏదైతే ఉంటుందో ర్యాలీ నిర్వహిస్తుంది. 2 గంటల తర్వాత ఈ ధర్నా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నార్సింగ్ కేటీఆర్ నివాసం నుండి నార్సింగ్ నుండి బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. మొదట ఎన్టీఆర్ స్టాచ్యూ కలిసి క్లాక్ టవర్ సెంటర్ దాకా కేటీఆర్ అక్కడి నుండి ర్యాలీగా వస్తారు. ర్యాలీగా వచ్చి క్లాక్ టవర్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సర్కిల్ లో మహాధర్నా పేరుతో బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఇక్కడ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు రైతులతో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. మరికొద్ది సేపట్లో కేటీఆర్ రానున్నారు. రైట్, థ్యాంక్ యూ.